ఈరోజు ఎందరో క్రీస్తుని నమ్ముకుంటున్నామంటూ, క్రీస్తుని ప్రేమిస్తున్నామంటూ, క్రీస్తు సాక్షులం అంటూ, ఇంకా మాటలు చెప్పాలంటే క్రైస్తవులం అంటూ ఇంకా శక్తి లేని వారుగా ఉన్నారండి. అలాంటి వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఈరోజు ఎంతోమంది శక్తి లేని క్రైస్తవులు ఉన్నారు. శక్తి లేని జీవితాలు కనబడుతున్నాయి. పేరుకి క్రైస్తవులు, మతము క్రైస్తవత్వము, దేవుని నమ్ముకున్నాను అంటున్నాం కానీ నిజంగా దేవుని సేవిస్తున్నామా? ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు ఎంతో భారంతో చెప్తున్నానండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా చెప్తున్నాను. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారు ఉన్నారు? చేతులు ఎత్తుతారా? పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారు చేతులు ఎత్తుతారా? రక్షణ పొందిన వారు చేతులు ఎత్తుతారా? మరి రక్షణ పొందిన వారు పరిశుద్ధాత్మ నింపుదల కలగలేదా? రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యం చేయలేదా? నువ్వు ఏ రీతిగా రక్షించబడ్డావు? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారంగా, లేకపోతే మనుషుడు ప్రభావం ద్వారంగా? మనుషుడు ఏదో మారు మనసు పొందో, చచ్చిపోతావు, నరకానికి పోతావు అంటే మారు మనసు పొందావా? లేకపోతే నిజంగా నేను పాపిని అని గ్రహించుకుని పరిశుద్ధాత్ముడిని నిన్ను ఒప్పింపజేస్తే, పరిశుద్ధాత్ముడికి సమర్పించుకుని నీ జీవితాన్ని సమర్పణించుకుని క్రీస్తు సాక్షిగా బ్రతుకుతానికి నిర్ణయించుకున్నావా? ఒక వ్యక్తి రక్షించబడినప్పుడే పరిశుద్ధాత్మ ద్వారానే కదా రక్షణ కార్యము. అంటే పరిశుద్ధాత్మని కేవలం ఒప్పుకోలుతో పాటు వదిలేసావా? ఆ ఒక్కరోజు క్రీస్తుకు సమర్పించడంతో పాటు పరిశుద్ధాత్ముడికి నీ పని అయిపోయిందని చెప్తున్నావా? ఆర్ యు లిమిటింగ్ ద హోలీ స్పిరిట్? ఈరోజు పరిశుద్ధాత్ముడు లేకపోతే మన జీవితంలో ఏమాత్రం శక్తి లేదు, కార్యము క్రియ సాధ్యము లేదు. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యం అంటే, ఆ బలపరిచే క్రీస్తు నీలో ఉన్నాడంటే అది పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్ముడు ఎవిడెన్స్ లేనిది వీఆర్ డెడ్, వీఆర్ ఎంప్టీ. ఈరోజు కావాల్సినంత మంది ఖాళీ క్రైస్తవులు ఉన్నారు. ఖాళీ ఒత్తొత్తి క్రైస్తవులు, నింపుదల లేదు. దేవుని వాటిలో చూస్తే ఫ్రెష్ అనాయింటింగ్, నూతన తైలాభిషేకము, ప్రతి దినము నూతన తైలాభిషేకం, ఎవ్రీడే న్యూ అనాయింటింగ్, ఫ్రెష్ అనాయింటింగ్, అవుట్ పోరింగ్ ఆఫ్ హిస్ స్పిరిట్. దేవుని వాటిలో చూస్తే ఆది సంఘము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తర్వాత, పెంతెకోస్తు దినము తర్వాత వారు రెగ్యులర్గా దేవుని సన్నిధిలో చేరారంట. ఆత్మ ద్వారా నింపబడిన వారికి మరలా దేవుని సన్నిధి ఎందుకు కావాలి? దేవుని సన్నిధికి వస్తున్నామంటేనే నీ ఆత్మ ప్రేరేపణ ద్వారంగా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారంగా వారు చేరుతూ వారు వాక్య పఠనము, వాక్యాన్ని ధ్యానించారంట, ఉపవాసం అండి ప్రార్థన చేశారంట. ఐఎమ్ ఛాలెంజింగ్, ఉపవాస ప్రార్థన శక్తి ఎంతో ముఖ్యం. అభిషేకం అనేది ముఖ్యమంటే, అభిషేకించబడిన వారు అభిషేకంకి పని లేదు. ఈరోజు ఎంతోమంది అభిషేకించబడిన వారు కూడా అభిషేకించబడ్డానా తెలియట్లేదు. అపవాది తెలుసుకునేవాడు. ఎందుకంటే వాడి భయం అంతా ఏంటంటే, వాడు తెలుసుకున్న అన్నీ చేస్తాడు. కారణం ఏంటంటే, తెలుసుకుంటే నువ్వు వాడినే తరుముతావు. వాడికి నీ జీవితంలో చోటు ఉండదు, నీ కుటుంబంలో చోటు ఉండదు, నీ పరిస్థితుల్లో చోటు ఉండదు, నీ జీవితంలో ఏ మాత్రమే చీకటి ఉండదు. ఈరోజు ఎంతోమంది అన్సర్టనిటీ, చీకటి ప్రజలుగా ఉన్నారు, విననొల్లని ప్రజలుగా ఉన్నారు. దేవుని వాక్యలో చూస్తానంటే మీకా గ్రంథము 3:8 చదువుదామా? నేనైతే యాకోబు సంతతి వారికిని తమ దోషమును, ఇజ్రాయెల్కు తమ పాపమును కనబరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. ఎలాగంట? దేవుని ఆత్మ అంట పరిశుద్ధాత్మ ద్వారంగా. దేనికి? ఏది సరి, ఏది తప్పు, ఏది రైట్, ఏది రాంగ్, ఏది దేవుని చిత్తము, ఏది దేవుని చిత్తము కాదు, ఏది దేవుని మార్గము, ఏది దేవుని మార్గము కాదు. టుడే యు సే యు ఆర్ అనాయింటెడ్, వేర్ ఇస్ ద ఆపరేటింగ్? ఎందుకంటే నువ్వు ఆఫీస్లోకి పోతానే కానీ నీ అధికారం కనబరచబడదు. నువ్వు ఆఫీస్ గుమ్మంగా వస్తున్నాయి కానీ సెక్యూరిటీ నీకు సలాం కొడతా స్టార్ట్ చేయడు. నీవు లోటుకి వెళ్ళి నీ మాటకి విలువ ఉండటానికి అవకాశం లేదు. ఇంకా ఈరోజు ఎందరో దేవునితో, ఈరోజు ఎంతో మందికి అభిషేకం లేదని నీకు మాట చెప్పారు. ఐ జస్ట్ వాంట్ గివ్ యూ సమ్ సజెషన్స్. ఎలాగో ఒక వ్యక్తి దేవుని ద్వారంగా ముట్టబడతాడు, ఎలాగో ఒక వ్యక్తి దేవుని ఆత్మ ద్వారంగా నింపబడతాడు, ఎలాగో ఒక వ్యక్తి దేవుని ద్వారంగా హీ వుడ్ హ్యావ్ అ డైరెక్ట్ ఎన్కౌంటర్. కొన్నిసార్లు కొన్ని ప్రజల్ని దేవుడు, కొన్నిసార్లు కదా అనేక సార్లు దేవుడు తన ప్రజల్ని ఎలాగ అభిషేకిస్తాడు అన్నప్పుడు ఇట్ ఇస్ అ డైరెక్ట్ ఎన్కౌంటర్. ఇంకో మధ్య వ్యక్తి అక్కర్లే. ఎవరో నీ కొరకు నూనె రాసి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మని పొందుకో అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు టుడే ఇఫ్ యూ హంబల్, క్రీస్తుని గురించి వార్త విన్న నీవు, యేసుని గురించి వార్త విన్న నీవు, తండ్రి ఉన్నాడు, యేసు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈరోజు నిన్ను నింపుతాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. ఆది సంఘంలో అయితే అపోస్తులు అడిగినప్పుడు పరిశుద్ధాత్మ గురించి విన్నారా అంటే విననే లేదన్నారు.
మేము ఎప్పుడు వినలేదంటే వారికి పరిశుద్ధాత్మని గురించి వివరించిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం వారికి అనుగ్రహించబడింది. ఈరోజు మీరు వినలేదా? కావాల్సిన అన్ని సార్లు వింటున్నారు. పరిశుద్ధాత్ముడు దేవుడు అన్న మాట వినలేదా? బోల్డ్ సార్లు విన్నారు. నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయమని వినలేదా? కావాల్సిన అన్ని సార్లు విన్నారు. పరిశుద్ధాత్ముడు నిన్ను నింపుతాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడన్న మాట వినలేదా? విన్నారు. కానీ కోరుతున్నారా? డూ యూ డిజైర్? ఈరోజు చాలామంది అంటున్నారు, అయ్యో ఇక్కడికి వచ్చిందే నా భారాలు, నా శ్రమలు, నా కష్టాలు, నాకు విడుదల కొరకు. ఇప్పుడు పోయి పరిశుద్ధాత్ముడు అంటే నాకు టైం లేదు సార్. అందుకనే చెప్తున్నాను, నీ అంతటా నీ కష్టాలు, నీ భారాలు, నీ శ్రమలు, నీ ఏది తెరవు, అంతటా నువ్వేమీ చేయలేవు. నువ్వు దాని కొరకే ఇక్కడికి వచ్చుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు పరిశుద్ధాత్ముడు కావాలి. వితౌట్ ద హోలీ స్పిరిట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఈరోజు ఈ మాట వినాలండి. నీకు నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలని ఆశ ఉంటే దేవుణ్ణి అడగాలి. దేవుని వాక్యం చూస్తే, ఆ పరిశుద్ధాత్ముడు చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7 చదువుతామండి. పౌలు రాస్తున్నాడు తిమోతితో, దేవుడు మనకి పిరికి తన ఆత్మను మనకి ఇవ్వలేదు, కానీ శక్తియో, ప్రేమయో, ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మని ఇస్తున్నాడు. ఈ ఆత్మని ఎలాగ పొందుకుంటాం? వన్ డైరెక్ట్ ఎన్కౌంటర్. ఒక విధానం ఎలాగ పరిశుద్ధాత్మని నేరుగా పొందుకుంటామంటే డైరెక్ట్ ఎన్కౌంటర్. ఎలాగ డైరెక్ట్ ఎన్కౌంటర్? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఈరోజు ఉపవాసం అంటే బై ఫోర్స్ చేయించాల్సి వస్తుంది. ఉపవాసముండు. ఆకలేసినోడికి అన్నం తిను అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆకలేసినోడు ఏమంటాడు? నాకు ఆకలేస్తుంది. ఇంకా అవసరమైతే కోపం వస్తుంది, నాకు ఆకలేస్తుంది. అధికారం ముందు అరిసేస్తాడు, నాకు అన్నం తింటండి. ఈరోజు చాలామందికి ఆకలి లేదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడలే, వేరే దాని ద్వారా నింపబడి ఉన్నారు. బైబిల్ సేస్ డోంట్ బీ డ్రంక్ విత్ వైన్ బట్ రాదర్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఏంటంట? ద్రాక్షరసం ద్వారా మత్తులే ఉండకుండా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉండమంటారు. అంటే మొత్తానికి ఏదో ఒకటి నింపబడాలి, ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. నీకు పరిశుద్ధాత్మ ఇన్ఫ్లుయెన్స్ అక్కర్లేదంటే నువ్వు వేరే దాంతో దేనితోనే ఏదో వేరే మత్తులు ఉన్నావు నువ్వు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ? వాట్ ఆర్ యూ సో ఫిల్డ్ విత్? ఏంటి అది? పొద్దుట లెగిస్తే ఒక డ్రైవ్ నిన్ను తీసుకెళ్తుంది. ఏంటి అది? ఒక ఫోర్స్ నిన్ను నడిపిస్తుంది. ఎట్టు మీరు వెళ్తున్నారు? పొద్దుట లేస్తే ఎట్టు మీరు ఆదివారం వస్తారు, దేవుని స్తుతిస్తున్నారు, అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన, కొంచెం ప్రార్థన చేస్తున్నారు, కానీ ఏంటది? వాట్ ఈస్ దట్ ప్యాషన్ మీ హృదయంలో? ఏంటది? పొద్దుట లేస్తే పట్టుదల. ఈరోజు యవన తరానికి ఎలాగైపోయిందంటే, యవన తరం కాదు, ఈ మీడియా తరానికి, లేకపోతే టెక్నాలజీ తరానికి ఎలాగైపోయిందంటే, ఈ ఫోన్ ఒక దరిద్రం చేతిలోకి వచ్చింది. పడుకున్నప్పుడల్లా ఒకటి, పొద్దుట లేచాడా ఇంకోటి, మధ్యాహ్నం ఎవడో ఏదో పెట్టాడా ఇంకోటి, సాయంత్రం ఏదో ఓపెన్ చేశాడా మళ్ళీ ఇంకోటి. ఒకటి స్థిరత్వం లేదు. చూసినన్ని కావాలి, చూసినన్ని చేయాలి, చూసినన్ని తినాలి. దెర్ ఇస్ నో డిసిప్లిన్, దెర్ ఇస్ నో టార్గెట్, దెర్ ఇస్ నో విజన్. దృష్టి లేకపోతే నశించిపోతాడు మనుషుడు అన్న మాట దేవుడి వాక్యంలో ఎన్నిసార్లు తెలియజేయబడుతుంది. ఈరోజు దృష్టి లేని ప్రజలు చీకటి ప్రజలుగా ఉన్నారు. మీరు అటువంటి వారైతే పరిశుద్ధాత్ముడు మీకు లేడు. ట్రూత్. పరిశుద్ధాత్ముడు ఉన్నవారు వేరేలాగా ఉంటారండి. మండుతూ ఉంటుంది హృదయం, మంటగా ఉంటుంది. పాపము చూసినప్పుడు మంట, దేవుని పనులు చూసినప్పుడు మంట, దేవుని కొరకు ఏదైనా చేయాలి, ఒక ప్యాషన్, ఒక పట్టుదల. ఏది ఏమైనా దేవుని కొరకు, ఏది ఏమైనా దేవుని మహిమ కొరకు, ఏదైనా దేవుని మహిమ నామం గణపరచబడాలి. ఈరోజు ఏమి లేవు. డెడ్. పిరికి తన ఆత్మ, డిప్రెషన్, యాంగ్జైటీ. ఈరోజు మనుషుడు యాంగ్జైటీ, అన్నిటికీ టెన్షన్, బీపీ ఎందుకు లేకదో, బ్లడ్ ప్రెషర్, డిప్రెషన్, మాట్లాడంటే కృంగుదల. పిరికి తన ఆత్మ నీకు ఇవ్వలేదన్న మాటకి నీకు డిప్రెషన్ ఆత్మను ఇవ్వలేదు, నీకు యాంగ్జైటీ ఆత్మను ఇవ్వలేదు, నీకు చేతకాని ఆత్మను ఇవ్వలేదు. శక్తియో, ఇట్ టాక్స్ అబౌట్ పవర్, విచ్ టాక్స్ అబౌట్ అథారిటీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎనర్జీ, బట్ ఇట్ ఈస్ అథారిటీ, డొమినియన్. శక్తియో, ప్రేమయో. శక్తి దేనికి? ప్రేమ దేనికి? శక్తి అపవాదిని పొర బయటికి, ప్రేమ కుటుంబస్తులు ప్రేమిస్తానికి. ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. అదే మాటలో చూస్తే ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మకి గ్రీక్లో చూసినప్పుడు ఆ మాటకి ఏమంటుంది? ఆల్ నోయింగ్ మైండ్, అన్నీ ఎరిగిన మనస్సు. ఆల్ నోయింగ్ మైండ్, నాకు తెలుసు ఇది చేస్తే ఇది మాట్లాడితే ఇది అవుతుంది, నేను మాట్లాడను. ఇది చేస్తే ఇలా జీవిస్తే ఇలాగ అవుతుంది, నేను చేయను.
దీనికి ప్రతిఫలం ఇది నేను చేయను. యోసేపు చెప్పిన రీతిగా దేవుని ముందు నేను ఎలాగే ఇలాంటి దుష్కార్యాన్ని నేను చేస్తాను, నేను చేయను. ఐ విల్ నాట్ డూ. ఎందుకంటే దాని కీడు, దాని రిజల్ట్ ఏంటో తెలుసు. ఆల్ నోయింగ్ మైండ్. ఈరోజు చాలామంది దేవునికి విరోధమైన కార్యాలు చేస్తే ఏమవుతాయి అనే దానికి అండర్స్టాండింగ్ లేదు. ఏమవుతాడు పెద్ద క్షమాపణ అడగచ్చులే. అపవాది క్షమాపణ అడుగుతానికి అవకాశం కూడా ఒకటి మింగేస్తున్నాడు. జాగ్రత్త. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు పరిశుద్ధాత్మ నింపుదల, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది ఒక క్రైస్తవుడికి ఉపవాస ప్రార్థన అనేది జీవితంలో లైఫ్ ప్యాటర్న్ అండి. పరిసైడ్ ఎన్నిసార్లు? 2 సార్లు ఉపవాసం అంటారు. మీరు ఎన్నిసార్లు ఉపవాసం అంటారు? యు సీ ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ నోబడీ కెన్ డినై. యేసు ప్రభు జీవితంలోనే ఉపవాస ప్రార్థనా శక్తి. ప్రతి అపోస్తులుడు ఉపవాస ప్రార్థనా శక్తి. ఆది సంఘం ఉపవాస ప్రార్థనా శక్తి. ఈరోజు క్రైస్తవులకి శక్తి లేదు. కారణం ఏంటంటే ఉపవాసం ఉండడానికి లేదు. ఎందుకంటే ఉపవాసం ఉంటారంటే చచ్చిపోతానన్న మాట. ఒక్క పూట ఉపవాసం అంటే ఎంత ఫీలింగ్ ఇస్తాడు. అయ్యో నేను కాబట్టి ఉపవాసం అండి. ఈరోజు కొత్త ఏం కాదు, ఆ రోజు కూడా ఉన్నారులే. అందుకనే అంటాడు ఉపవాసం ఉన్నప్పుడు యేసుప్రభు అంటాడు, మౌన నోరు పూసుకుని గదిలో పో, పెద్దనే ఉపవాసం బ్రాడ్కాస్ట్ చేస్తారులే. యు సీ వాట్ హీ మెంట్ ఇస్ ఉపవాసం అంటే ఉపవాసం ఉన్నాను అని చెప్పొద్దని కాదు, బట్ డోంట్ బోస్ట్ అబౌట్ ఇట్. ఈరోజు ఆడంబర క్రైస్తవం కనబడుతుంది కానీ దీనత్వం క్రైస్తవం కనబడతలే. ఈరోజు మనుషుడు ఉన్న అన్ని సమస్యలకి పరిష్కారం దేవుని సన్నిధేనండి. నీ జీవితంలో పరిష్కారం దేవుని సన్నిధే. ఆయన సన్నిధికి తగ్గించుకుని రా అంటే నేను రావాలా అని అడుగుతున్నాం. రావాలా ఏంటి? రావాలా అన్నదప్పుడు నిజంగా దేవుడు నువ్వు వచ్చే ముందే నువ్వు ఎలాంటి వాడువో తెలియదా దేవునికి? నువ్వు వచ్చేటప్పటికి నీ హృదయ పరిస్థితి, నీ విశ్వాసం ఎలాంటిదో చూడలేడా దేవుడు? యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు విశ్వాసాన్ని చూసి చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ యేసుప్రభు చూసిన దాంట్లో అన్యుల విశ్వాసం అధికంగా ఉండింది. ఆ సెంచురియన్ విశ్వాసం చూసినప్పుడు వాట్ ఎ ఫెయిత్ అంటున్నాడు, గ్రేట్ ఫెయిత్ అంటున్నాడు. ఆ సమరయ స్త్రీ వచ్చినప్పుడు యేసుప్రభు ఆయన పాదాల దగ్గరకు వచ్చాడు, నా కుమార్తెకి విడుదల. కుక్క కూడా బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తింటది కదయ్యా. యు సీ గాడ్ సేయింగ్ ఐ హావ్ నాట్ సీన్ సచ్ గ్రేట్ ఫెయిత్. ఈరోజు మనకి విశ్వాసం కనబడతలేదండి. ఏదో రావాలా దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసుప్రభు అంటాడు డెలివరెన్స్ చిల్డ్రన్స్ బ్రెడ్. ఏంటంట? విడుదల. పిల్లల రొట్టె అంట. అంటే ఒక దేవుని బిడ్డలో దేవుని సన్నిధిలోకి వస్తున్నాడంటే రొట్టె తింటాడంటే విడుదల కలుగుతుందంట. ఈరోజు మీ జీవితంలో విడుదల ఉందా? లేదు అంటే బల్ల దగ్గర వస్తున్నారా? దేవుని ఆహారాన్ని తింటున్నారా? ఆ జీవాహారము యేసు, ఆ వాకు, ద వర్డ్, ద బ్రెడ్ లేదు. దేవునితో సహవాసం లేదు. పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపు, నీకు కావాలంటే 2 మాటలు చేస్తారు, వెళ్ళిపోతారు. ఇంట్లోకి వెళ్ళి మరలా అదే అలవాటు జీవితం. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని బెటర్నే చెప్తానికి ఎవరికి హక్కు లేదు. ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులను పిలబడతారని దేవుని వాక్యం రోమిలకు రాసిన పత్రిక 8లో తెలియజేయబడతలేదా? పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతాం మాత్రమే నీవు దేవుని కుమారుడు అంట. అంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడకుండా దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్న సాతాను నవ్వుతున్నాడు. అందుకని అపవాదికి నీ ప్రార్థనలు వింటే ఏమాత్రం భయం లేదు. పోరా అంటే ఎక్కడ పోతా? నీ వెనకాల పోతా. ఒక ఆయన ఆలయానికి వచ్చాడంట. ఆ త్రాగుడు, ఆ సారాయి, ఆ సిగరెట్లు ఆపలేకపోతున్నాడంట. దేవునికి హృదయాన్ని సమర్పించుకున్నాడంట. దేవా నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా, నీవే నా దేవుడివి, నీవే నా రాజువి, నీవే సర్వము. ఆమేన్ డామ్ డూమ్ డూమ్. రక్షించబడ్డాడంట. బాప్తీసం తీసుకున్నాడంట. మరలా పాపపు కార్యాల్లో పడిపోయాడంట. ఒకరోజు కనబడి, ఏంటయ్యా మరలా తాగుతున్నావు ఏంటయ్యా, మరలా చోట్ల కాలుస్తున్నావు ఏంటయ్యా, మరలా ఏంటయ్యా ఈ బ్రతుకు అంటే, అదేనయ్య గారు మీరు చెప్పినట్టే ప్రతిసారి నా వెనక్కి పోస్ట్ అవుతానా అంటున్నాను. కానీ కరెక్ట్గా సారే దుకాణం దగ్గరకు వచ్చినప్పుడు నా వెనక్కి పోస్ట్ అవుతానా అంట. సైతాన్ని వెనక్కి పోయాడు, నన్ను ముందుకు తన్నాడు. ఏంటంట? ఈయన ముందుకు పోయాడంట. ఆయన వెనక్కి పోయి నేను ముందుకు తన్నాడంట. ఈరోజు మనందరం బాగా సాతాను మీద వేస్తాం. వాడు ఏం చేయడు, కొన్నిసార్లు నవ్వుతాడు. ఎందుకంటే శోధన జయించే శక్తి చాలామందికి లేదు. వారి సొంత ఇచ్చను బట్టి, వారి శరీర క్రియలను బట్టి పడిపోతూ సాతాను శోధించాడండి.
శోధకుడు శోధించుకుని ఏం చేస్తాడు? ఏది నీ శక్తి? దేవుని వాటిలో చూస్తే లూకా సువార్త 4:1. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి. ఆగండి. యేసు ప్రభు బాప్తీసం తీసుకున్న తర్వాత ఎవరితో నింపబడ్డాడంట? పరిశుద్ధాత్మతో. యేసు ప్రభుకే పరిశుద్ధాత్మ నింపుదల ఇక్కడ ఎంతో అవసరంగా కనబడుతుంది. యేసు దేవుని కుమారుడు ఈ లోకంలో నరరూపధారకు వచ్చినప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మ నింపుదల అవసరం వచ్చింది. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అక్కడ నుండి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడంట. దేనికి? 40 రాత్రులు పగలు శోధించబడటానికి. అండ్ హీ వాజ్ టెంప్టెడ్ ఫర్ 40 days. దాని తర్వాత అపవాది తానే వచ్చాడంట. చూసి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి యేసు ప్రభు 40 రోజులు శోధనలో, చాలామంది అనుకుంటారు 40 రోజులు ఉపవాసము, దాని తర్వాత సైతాన్ వచ్చాడు. కానీ ఆ మాట సరిగ్గా చదివి చూడండి. అపవాది ద్వారంగా 40 రోజులు శోధింపబడటానికి. అంటే 40 days టెంప్టేషన్, నాట్ 1 day టెంప్టేషన్. 40 days కంటిన్యూస్ టెంప్టేషన్. కానీ 40 days ఎలా ఉన్నాడు ఆయన? ఫాస్టింగ్. పరిశుద్ధాత్మ ఉన్నాడని ఫాస్టింగ్ చేయకూడదు కదా. నాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? ఈరోజు చాలామంది డైలాగ్ అదే, నాకు ఆల్రెడీ ఆత్మ నింపుదల ఉంది, నాకు ఎందుకు పరిశుద్ధాత్ముడు? యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడి ఉపవాసం వెళ్ళాడంట. ఆత్మ ద్వారా నడిపించబడ్డాడంట. అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను నువ్వు సిలువేసుకునేలాగా, నిన్ను నువ్వు తినీకరించుకునేలాగా, నిన్ను నువ్వు అణుచుకునేలాగా, నీ స్వార్థం చంపేలాగా సహాయం చేస్తాడు. నీవు చావాలి, కోరాల్సింది నీవే. పరిశుద్ధాత్ముడు నీ తింటా ఆపడు. పరిశుద్ధాత్మ దేవా, ఇంట్లో గుమ్మగుమ్మ స్మెల్ వస్తుంది, ఆ ఇంట్లో ఉన్న వంట అంతా పాడిపోయేలాగా చెయ్యి అనే ప్రార్థన పనికిరావు. ఇంకా కావాలంటే ఇంకా గుమ్మగుమ్మలు ఇస్తాడు, ఇంకా రుచులు వస్తాయి, ఇంకా జ్ఞాపకాలు వస్తాయి, ఇంకా శోధనలు వస్తాయి. కానీ కెన్ యూ హోల్డ్ ఆన్? యు సీ, దట్ ఈస్ ద రియల్ పవర్. ఒక వ్యక్తి నిజంగా తగ్గించుకుని ఉపవాసం ఉండేటప్పుడు ఎవరు ఏమి నన్ను టెంప్ట్ చేయకండి అనడం. యూ విల్ వాక్ త్రూ ద టెంప్టేషన్ అండ్ ఫీల్ నథింగ్. తింటామంటే నో థ్యాంక్స్, ఐఎమ్ ఫైన్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. 40 రోజులు ఆయన ఉపవాసంలో శోధింపబడిన తర్వాత అసలు లూసిఫర్ వాడే వచ్చి నిలబడ్డాడు. అక్కడ వాడే వచ్చాడు, అల్టిమేట్ టెస్ట్ అక్కడ. కానీ మనం చూస్తాం పరిశుద్ధాత్మతో నింపబడిన యేసు ప్రభు ఎక్కడ? లూక్ 4:14 చదువుదామండి. 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో. ఏం బలముతో? అందరు చెప్పాలి, ఏం బలముతో? తన సొంత బలముతో కాదు. ఈరోజు నీవు నీ సొంత బలముతో చూస్తున్నావు. యేసు ప్రభువే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆత్మ బలం అంట. హౌ మచ్ మోర్ దట్ వీ నీడ్. ఎంత అధికంగా మనకు కావాలండి? మీకుందా ఆత్మ బలము? వేర్ ఇస్ ద ప్రైస్? ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైస్ టు పే. వాట్ ప్రైస్ హ్యావ్ యూ పేడ్? మనం ఈరోజు రక్షణ ఉచితము, కొన్నిసార్లు నేను అంగీకరించను. క్రియల ద్వారా మనం రక్షించబడలేదు, మనకు బహుమానంగా అనుగ్రహించబడింది. కానీ అది ఉచితం అంటే నువ్వు ఊరుకోను. క్రీస్తు దాని కొరకు వెల చెల్లించాడు. పొందుకునే నువ్వు ఎలా పడతా అలా ఉంటాను వీల్లేదు. రక్షించబడిన నీవు నీ గత స్థితిలోనే ఉంటూ నేను రక్షణ అంగీకరించానంటే అయ్యే పని కాదు. దెర్ ఇస్ అ ప్రైస్ టు పే. క్యారీ యువర్ క్రాస్ అండ్ ఫాలో క్రైస్ట్. దెర్ ఇస్ అ ప్రైస్ టు పే. ఈరోజు నీవు అభిషేకించబడాలంటే నీకు వెల చెల్లించాలి. నువ్వు ఏ వెల చెల్లిస్తున్నారు మీరు? కొద్దిసేపు ఇంట్లో మోకరించి ప్రార్థన చేయి. ఐఎమ్ నాట్ రెడీ టు ప్రే ద ప్రైజ్, ఐ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎలాగ వస్తుంది? దేవుని వాక్యంలో చూస్తాం, ఆది సంఘము వారు వాళ్ళని ప్రత్యేకపరచుకుని వారు ఉపవాసం అండి ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మ ద్వారా నడిపించబడేవారు. వారికి వాక్ వచ్చిందంట. ఏమని? ప్రత్యేకపరచు మీ మధ్య బర్నబాస్ని, ఇంకో వ్యక్తిని సువార్తకి. యు సీ, దెర్ ఇస్ గైడెన్స్. ఆత్మ సన్నిధిలో ఆత్మ శక్తి కొరకు వేడుకుంటున్న వారు ఉపవాసం అండి ప్రార్థన చేయాలి. ఈరోజు నీవు అభిషేకించబడాలంటే మేము ఒకటే చెప్తున్నానండి, ఫాస్ట్ అండ్ ప్రే. ఇట్ ఈస్ యువర్ డైలీ లైఫ్ స్టైల్ ఆర్ వీక్లీ లైఫ్ స్టైల్, వాట్ ఎవర్ లైఫ్ స్టైల్. పోరాటం వచ్చిందా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. చేతకాని పరిస్థితి వచ్చిందా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. తల నుంచండి, దయచేసి ప్రార్థన చేద్దామండి. అడగండి, దేవా నన్ను నింపయ్యా, నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా. ఇదిగో పరిశుద్ధాత్మ దేవా, నాకు తెలియదయ్యా ఎలా బ్రతకాలి. నీ సహాయాన్ని వేడుకుంటున్నానయ్యా. నీవు వేడుకుంటేనే కానీ ఆయన ఏమి చేయలేడు. నువ్వు సమర్పించుకుంటేనే కానీ ఆయన ఏం చేయలేడు. దేవా, నేను 100% నేను సమర్పించుకుంటున్నానయ్యా. నేను 100% సమర్పించుకుంటానయ్యా. నన్ను విరగొట్టాయా పర్వాలేదు, నన్ను నలగొట్టాయా పర్వాలేదు.
నేను చావాలి, నేను చస్తానే కానీ క్రీస్తు బ్రతకడు. ఈరోజు చాయిస్ ఒకటేనండి, నువ్వా క్రీస్తా? ఎవరు కనబడాలి నీలో? ఎవరు ఉండాలి నీలో? ఏది నీ బాప్తిసం? ఏది నీ ఆత్మ నింపుదల? ఏది నీలో ఆత్మ ద్వారా ఫలించే ఫలం అడగాలంటే ఫస్ట్ ఆత్మలో ఉన్నావా నువ్వు? ఆత్మ ఫలం అన్నప్పుడు ఈ దేవుని వాక్కు ద్వారానే నీ జీవితంలో వస్తుంది కదా. నాకు వేరుగుండి మీరు ఏమీ చేయలేరని నేర్చుకోవడం చెప్పలేదా? ఎలాంటి జీవితం అండి? ఎంతకాలం శక్తి లేని క్రైస్తవత్వము, ఎంతకాలము బలహీనమైన జీవితము, ఎంతకాలము చేతకాని జీవితము, ఇంకా ఏంటి ఈగో, ఇంకా ఏంటి యువర్ సెల్ఫ్, నా స్వార్థము, ఇంకెంతకాలం? ఇదిగో దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆత్మ ఈ రోజు మన మధ్య సంచరిస్తున్నాడు. నిన్ను ముట్టాలని, నిన్ను దర్శించాలని, నిన్ను క్రీస్తుతో ఒకటి చేయాలని, నీతో కలిసి ఉండాలని, నీకు శక్తిని ఇవ్వాలని, నీకు ధైర్యాన్ని ఇవ్వాలని, నీ భయాల్ని తొలగించాలని, నీలో సమాధానం ఇవ్వాలని, ఆత్మ ద్వారా నిన్ను ఫలించాలని దేవుడు ఆశపడతలేదా? ఎంతమంది నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా దర్శించబడాలని, దేవుని ఆత్మ ద్వారా ముట్టబడాలని ఆశపడుతున్నారు? చేతులు పైకెత్తండి, అడగండి. ప్రభువా, నోరు తెరిచి అడగండి. ప్రభువా, నన్ను ఇప్పుడు నింపయ్యా, ఇప్పుడు ముట్టయ్యా, ఇప్పుడు ముట్టు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నన్ను ఇప్పుడు ముట్టు ప్రభువా, నన్ను ఇప్పుడు దర్శించయ్యా. నా సమస్తము సమర్పించుకుంటున్నాను ప్రభువా, నన్ను ముట్టు ప్రభువా. తండ్రి, నీ ఆత్మ వాగ్దానం చేసావయ్యా, నాకు నీ ఆత్మనిస్తానని. నన్ను నింపయ్యా. ఇదిగోనయ్యా యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, నీ ఆత్మతో నన్ను నింపు. ఇప్పుడు నింపయ్యా. ఇదిగో ఇప్పుడు నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. స్వరమెత్తి ఆహ్వానించండి. మీరు స్వరమెత్తి ఆహ్వానించండి. గతంలో నిర్లక్ష్యం చేశారేమో, ఇప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. గతంలో ఆశపడలేదేమో, ఇప్పుడు ఆశపడుతున్నారంటే అడగండి. అడిగిన వారికి, ఆయన ఆత్మను అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తానని దేవుడు వాకి తెలియజేస్తుంది కదా. యేసు ప్రభు చెప్పలేదా? ఆయన ఆత్మను అడిగితే ధారాళంగా ఇస్తాడంట తండ్రి, ధారాళంగా ఇస్తాడంట. అడగాల్సిన దాంట్లో ఉంది, నువ్వు అడిగే దాంట్లో ఉంది. నువ్వు మనస్ఫూర్తిగా అడుగుతా పొందుకుంటారండి. యూ విల్ రిసీవ్, నాట్ సమ్ అదర్ టైమ్, నౌ యూ విల్ రిసీవ్. దేవా, నన్ను ఇప్పుడు నింపయ్యా, ఇప్పుడు నింపయ్యా. నన్ను కాల్చు ప్రభా, నా పాపంలో ఒప్పుకుంటున్నాను. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు. పరమ తండ్రి, నీకు విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవాన్ని ఒప్పింపజేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా. నా గర్వము, నా అహంకారము, నా స్వార్థము నేను ఒప్పుకుంటున్నానయ్యా. స్వరమెత్తి చెప్పండి. నా జీవితం నీదు ప్రభా, సమర్పించుకోదమ్మా. నా జీవితం నీదు ప్రభా, నా జీవితం నీదయ్యా. నా బ్రతుకు నీదయ్యా. నీ ఇష్టం ప్రభా, నువ్వు ఎలా నడిపిస్తావు నడిపించయ్యా. సమర్పించుకుంటానయ్యా. నేను సిలువే పడుతున్నానయ్యా, నేను మరణిస్తున్నానయ్యా. నా ఇష్టం కాదు ప్రభా, నా చిత్తము కాదు ప్రభా, నీ చిత్తమేనయ్యా. నీ చిత్తము ఎరిగే భాగ్యము నాకు దయచే, నీ చిత్తము తెలుసుకునే జీవితము నాకు దయచే. నీ చిత్తమే చేస్తానయ్యా. కృప కలిగిన దేవా, ప్రేమించే తండ్రి, ఇదిగోనయ్యా నీ సన్నిధిలో చేరున్నామయ్యా. మమ్మల్ని చూడయ్యా. ఇక్కడున్న జీవితాలను చూడు, ఇక్కడున్న మా వ్యక్తిగత జీవితాలను చూడు. ఎందరో ఖాళీ నింపబడుతున్నారు, కానీ వెళ్ళి మళ్ళీ కార్ల అపవాది అంతా పారబోసేలాగా చేస్తున్నాడయ్యా. అలసిపోయిన జీవితంలో, విసిగిన జీవితంలో, వేసారిన జీవితంలో, తలకాయ నొప్పి జీవితాల్లో ప్రభా, ఇదిగోనయ్యా ఈరోజు నీ సన్నిధిలో అడుగుతున్నాము. యేసయ్యా, మమ్మల్ని పరిశుద్ధాత్మతో బాప్తిసము ప్రభా. మమ్మల్ని ముంచేయ్యా. మాకు అగ్ని బాప్తిసము దయచేయ్యా. మమ్మల్ని కాల్చేయ ప్రభా, మమ్మల్ని కాల్చేయ. మా ఒక్కొక్కరిని కాల్చు ప్రభా. వి నీడ్ రివైవల్ లార్డ్. ప్రభా, ఈ అంచె దినాల్లో నీ మహిమాత్మ నిలబడాలి. శక్తి కలిగిన జీవితాలు మేము కనబరచబడాలి ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరు చూడండి. లోక పరిస్థితులు చూసి ఆయాసపడవద్దు, లోక పరిస్థితులు చూసి కృంగిపోవద్దు, అపవాది గొడవలు, అపవాది దాడులు చూసి భయపడిపోవద్దు. నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ తోడు, నీ ఆత్మ సహాయము పొందుకొని ధైర్యంగా ముందుకు సాగే జీవితం మాకు దయచేయ్యా. ఈ ఆలయంలో నీ ఆత్మ కార్యాలు జరగాలయ్యా. మహాషాది ఆత్మ కార్యాలు జరగాలి.
పరిశుద్ధాత్మ దేవా నీవే అధికారం తీసుకోవాలి. ఇట్ ఇస్ నాట్ టైమ్ రొటీన్, ఇట్ ఇస్ నాట్ ప్రొసీజర్ రొటీన్, ఇట్ ఇస్ నాట్ పర్సన్స్ రొటీన్, ఇట్స్ నాట్ వన్ పర్సన్స్ లీడ్. నువ్వు పరిశుద్ధాత్మ దేవా, నువ్వయ్యా నీ కార్యాలు చూడాలని ఆశతో ఉన్నామయ్యా. మమ్మల్ని అందరిని వెలిగించు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించయ్యా, ప్రతి జీవితాన్ని వెలిగించయ్యా, ప్రతి కుటుంబాన్ని వెలిగించయ్యా. నీ మహిమ, నీ వెలుగు, దాచబడిన నీ శక్తి మాకు అనుగ్రహించబడాలయ్యా. అంధకార ధననిధుల్ని ఇస్తానన్న ప్రభువయ్యా, నువ్వు రహస్య స్థలములో దాచిపెట్టబడింది మాకు ఇస్తానన్నావయ్యా. దేవా నీ ఆత్మశక్తి వేడుకుంటాం, మేమందరం నీ ఆత్మశక్తి వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని నింపు, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని తాకు, మమ్మల్ని ముట్టు. ఇక్కడ నుండి వెళ్ళిపోయిన వెంటనే చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళడవద్దయ్యా ఎవరు. అయ్యా ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత నీ ఆత్మ దగ్గరగా చేరాలి. ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ సహవాసం మాకు ఉండాలని వేడుకుంటామయ్యా. ఉపవాస ప్రార్థన శక్తి మాకు దయచేయి. యథార్థంగా నీకు ఇష్టమైన ఉపవాసం మాకు నేర్పించు ప్రభా. ప్రార్థనలో క్రియ కార్యము చూడాలి, విశ్వాసం అధికం అవ్వాలి, ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేయాలయ్యా. నీ వాక్యము, నీ వాక్కు జ్ఞానము, నీ వాక్యము చదివేపటి నీ రేమ మాకు కలగాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని అభిషేకించు, మా అందరి జీవితాలను అభిషేకించు, నన్ను అభిషేకించు. ప్రతి సీజన్కి కావాల్సిన అభిషేకం మాకు దయచేయి ప్రభా. వీఆర్ లాంగింగ్ ఫర్ ద ఫ్రెష్ అనాయింటింగ్ లార్డ్ ఫాదర్. నిన్న తైలం ఈరోజు చాలదు కదా ప్రభా, ప్రతి దినం నూతన తైల అభిషేకం అన్నవయ్యా నీ వాక్యంలో. ఏ రోజుకి కావాల్సిన ఆ రోజు అభిషేకం మాకు దయచేయి. ఈరోజు నీ బిడ్డలు నీ దగ్గరగా చేరాలి ప్రభా. నీ ఆశ అదే, నీ కోరిక అదే. నీ ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు. ఈ రాత్రి వారితో మాట్లాడు, వారి స్థితిగతుల్లో మాట్లాడు, వారి జీవితంలో క్రియ కార్యం జరిగించు ప్రభా. తోడుని నడిపించు, బలపరిచి, ఆదరించి, కనికరం చూపి లేవనెత్తు. నీ దయగలిగిన హస్తం మా పైన పెట్టు. నీ స్వస్థత హస్తము, నీ విడుదల హస్తం మా పైన ఉంచు ప్రభా. ఈరోజు ఈ ప్రార్థనలు అంగీకరించిన ప్రతి ఒక్కరిని ముట్టు. నిజంగా నీ ఆత్మను కోరుకునేవారుగా, నీ ఆత్మ ద్వారా నడిపించబడేవారుగా, నీ ఆత్మశక్తి వేడుకునేవారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రింపజేయమని, పరిశుద్ధాత్మ దేవా నీవే నీ కార్యాన్ని కొనసాగింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.